the CVR News, AP Crime Bureau Chief Srinivas that Nara Lokesh is truly a worthy son of his father, having studied at Stanford University and worked tirelessly for 13 months to secure a deal with Google. He emphasized that bringing a global tech giant like Google to Visakhapatnam is no easy feat and opens the door for many other companies to follow, thereby creating vast employment opportunities. He noted that companies like TCS and SIFI have already initiated plans to generate around 50,000 jobs. With the arrival of the Google data center, more companies are expected to set up operations, helping achieve the goals of transforming Visakhapatnam into a major IT hub. Naresh Kumar criticized the previous 5-year YSRCP government, claiming that not a single major company was brought in during their tenure. He remarked that attracting industries isn't as simple as wearing a suit and attending the Davos summit. It requires sustained effort and strategic planning. Google data center Visakha రాకతో ఒక గేమ్ చేంజర్ కాబోతుందా ఈ నగరం అంటే అవుననే చెప్తున్నారు కూటమి నేతలంతా. కానీ వైసీపీ నేతలు మాత్రం డేటా సెంటర్ విశాఖ రావడాన్ని స్వాగతిస్తూనే కొన్ని అనుమానాలను కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీ నేతలు ఏం మాట్లాడారు, దానికి సమాధానంగా ఏం బదులిస్తారు అనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి సింబియాసిస్ నరేష్ కుమార్ అయితే ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రధానంగా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఎంఓయూలు కూడా చేసుకున్న పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు. అయితే గుడివాడ అమర్నాథ్ వంటి నాయకులు పూర్తి స్థాయిలో ప్రజల్ని మభ్యపెట్టద్దు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి క్లియర్గా చెప్పండి, ఒక డేటా సెంటర్లో 200 మాత్రమే ఉద్యోగాలు వస్తాయి నాకున్న నాలెడ్జ్ ప్రకారం, దానివల్ల అంటే ప్రత్యక్షంగా 200 వస్తే పరోక్షంగా ఎంత ఉపాధి కలుపుతుంది, మీరు 180,000 మందికి అని చెప్తా ఉన్నారు. అలా అయితే మీకు సన్మానం కూడా చేస్తానంటూ లోకేష్ గారికి ఇప్పుడిప్పుడే జస్ట్ ఆయన కామెంట్ చేశారు. మీకున్న నాలెడ్జ్ ఏంటి, ఒక డేటా సెంటర్ వస్తే తద్వారా ఎన్ని ఉద్యోగాలు రావచ్చు, ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందొచ్చు, మీకున్న నాలెడ్జ్? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇండియాలో ఇప్పుడు ఎన్నో డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు సిఫీ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ పెట్టింది, ఎవరో సిఫీ టెక్నాలజీస్. వాళ్ళు ఇండియాలో 14 డేటా సెంటర్స్ నడుపుతారండి. ఎవరండి? సిఫీ. దే ఆర్ రన్నింగ్ 14 డేటా సెంటర్స్ ఇన్ ద కంట్రీ. సిఫీ ఒక మన లోకేష్ గారు ఇనాగ్రేషన్ చేశారు కదా, అదే. అందులో చిన్న డేటా సెంటర్స్ ఉంటాయి, పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయి. సో ఆయన అన్నట్టు చిన్న డేటా సెంటర్లో 200 మంది ఎంప్లాయ్మెంట్ చేసి ఉండొచ్చండి. ఇది ఒక నార్మల్ డేటా. ఇప్పుడు 14 డేటా సెంటర్లో మేబీ ఒక చిన్న డేటా సెంటర్ 200. అమర్నాథ్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఆయనకి తెలిసిన డేటా సెంటర్లో 200 మంది అయినచ్చు. డేటా సెంటర్ అంటే 10 కంప్యూటర్లు పెట్టుకుని మూసుకుని అది కూడా డేటా సెంటర్ అనొచ్చు. గూగుల్ పెట్టింది ఇక్కడ ఇండియా మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద ఎన్ని డేటా సెంటర్లు ఉన్నాయో దాన్ని మించింది ఒక డేటా సెంటర్ కెపాసిటీ ఎక్కువ అండి. సో హౌ కెన్ యూ నో వాట్ విల్ కమ్ అప్ ఇన్ వైజాగ్? భారతదేశంలో ఇండిపెండెన్స్ నుంచి పొరుకు ఉన్న డేటా సెంటర్ మొత్తం సిఫీ 14 కాదు, మిగతా కంపెనీలు కూడా ఉన్నాయండి. ఎయిర్టెల్కి, రిలయన్స్కి, వీళ్ళందరికీ కూడా డేటా సెంటర్స్, టాటా వాళ్ళకి దే హ్యావ్ డేటా సెంటర్స్ ఇన్ ద కంట్రీ. చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో. ఉన్న ఎంటైర్ డేటా సెంటర్స్ అన్నీ కలిపి ఎంతో ఒక గూగుల్ది ఒకటి, గూగుల్ది ఇంకా ఎక్కువ దానికంట. ఫస్ట్ తెలుసా? ఫస్ట్ తెలుసుకోవాలి కదా మీరు కూడా. నేను ఆస్కింగ్ మీ క్వశ్చన్, ఇది 100 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తే 200 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తే అంటే ఒక చిన్న డేటా సెంటర్ 200 మంది ఎంప్లాయ్ చేయొచ్చు. ఆయన చెప్పిన దాంట్లో ఆయనకు తెలిసిన అవగాహనకి ఒక చిన్న డేటా సెంటర్ గురించి ఆయనకు తెలుసు. పెద్ద డేటా సెంటర్ లైక్ గూగుల్ వెన్ ఇట్ ఇస్ కమింగ్ అప్ విత్ 1 గిగావాట్ డేటా సెంటర్, అందులో ఇన్వెస్ట్మెంట్స్ 4 రకాలుగా ఉన్నాయండి. ఒకటి డేటా సెంటర్ ఎంప్లాయ్మెంట్, 2 పవర్ జనరేషన్, తర్వాత పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్, తర్వాత ఎనర్జీ స్టోరేజ్. దే ఆర్ యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఇండియాలోనే లేని టెక్నాలజీ దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు స్టోర్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఎలాగైతే సోలార్ పవర్, విండ్ పవర్, పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్, ఎంప్లాయ్మెంట్ ఇస్ గోయింగ్ టు బి జనరేటెడ్. 3 లక్షల కోట్లు రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయండి లాస్ట్ 1.5 year. ఈ గూగుల్ డేటా సెంటర్కి అమ్మకపోతే ఎవరికి అమ్మేస్తారు ఆ పవర్ అంతా? సో వాట్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్ కమింగ్ ఇన్ దన్? ఇప్పుడు డైరెక్ట్ గూగుల్ వల్లే కదండి ఇప్పుడు ఈ 3 లక్షల కోట్లు పెట్టిన పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా గూగుల్ విల్ బై దట్ పవర్. సో ఈ ఎనర్జీ స్టోరేజ్లో వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎంత, ఎనర్జీ జనరేషన్లో చేసిన ఎంప్లాయ్మెంట్ ఎంత, ఈ 2 కాకుండా ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ కాకుండా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఎకో సిస్టమ్ని క్రియేట్ చేస్తామని వాళ్ళే మాటిచ్చారండి. డైరెక్ట్గా థామస్ కురియన్ ఆయన నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ ఉంటుండగానే ఇట్స్ నాట్ ఓన్లీ డేటా సెంటర్, ఇట్ విల్ గోయింగ్ టు బికమ్ ఏఐ హబ్ అని చెప్పారు. సో అది ఎంతకి వెళ్తుంది అనేది గూగుల్ హెస్ నాట్ స్పెసిఫైడ్. బట్ ముందు రోజు అగ్రిమెంట్కి వెళ్ళకముందు మనం అంతా ఏమనుకున్నామంటే గూగుల్ $8 బిలియన్, 8 బిలియన్ అంటే 60,000 కోట్లు పెట్టుబడుకున్నాం. ఆయన ఒక స్పీచ్లోనే 8 బిలియన్ 15 బిలియన్ చేశారు.
స్పీచ్లోనే. అప్పటి వరకు కూడా లోకేష్ గారును అందరూ కూడా $8 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు. ఆయన స్పీచ్లో వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ 8 బిలియన్, వీఆర్ ఇన్వెస్టింగ్ $15 బిలియన్ అని స్పీచ్లో చెప్పారు ఆయన. సో మనం అనుకున్న దానికంటే గూగుల్ ఈజ్ నాట్ ఏ కంపెనీ దట్ విల్ టెల్ స్టోరీస్. 15 బిలియన్ అండ్ టైం ఫ్రేమ్ కూడా ఇచ్చారు ఆయన, ఏంటి 5 years అని. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 1 gigawatt డేటా సెంటర్, ఈ ఎనర్జీ ప్లస్ ఏఐ సిస్టంలో ఆయన ఆల్రెడీ పేర్లు కూడా చెప్పారండి. గూగుల్ జెమినీ ఉంది కదా, దాన్ని కూడా తీసుకొస్తాం, కొత్త ఇంకా రీసెర్చ్ అయ్యి కూడా తీసుకొస్తాం. దాని ద్వారా ఇంకా వీళ్ళు సెటప్ మోర్ ఏఐ బేస్డ్ సెంటర్స్ అని. లోకేష్ గారు అన్నది డిస్టార్జ్ చేసి గూగుల్ అనే సంస్థ వస్తాం వల్ల, ఆ ట్రిగర్ వల్ల, అంటే ఇది ట్రిగర్ అవుతాం వల్ల 1,80,000 వస్తాయన్నారు. అంటే డైరెక్ట్గా గూగుల్ డేటా సెంటర్ 1,80,000 మంది ఎంప్లాయ్ చేస్తారని అనలేదండి. దాన్ని మీరు అలా అర్థం చేసుకున్నారు. ఒక గూగుల్ డేటా సెంటర్ వస్తాం వల్ల, 1 gigawatt పవర్ కన్జంప్షన్ వల్ల, ఈ పవర్ ప్లాంట్స్లోని, ఎనర్జీ స్టోరేజ్లోని, ఈ డేటా సెంటర్లోని పక్కన గూగుల్ ఏఐ హబ్, ఈ గూగుల్ ఏఐ హబ్ వస్తాం వల్ల ఎన్ని స్టార్టప్స్ వస్తాయి, ఈ స్టార్టప్స్ ద్వారా ఇంకా ఎన్ని R&D కంపెనీస్ వస్తాయి. ఈ గూగుల్ వచ్చిందని చెప్పి TCS వచ్చింది, సిఫీ వచ్చింది, అదాని డేటా. ఇది కాకుండా దేర్ ఎక్స్పెక్ట్ డేటా సెంటర్గా ఇంకొక 3-4 బిగ్ డేటా సెంటర్స్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసేస్తే ఈ 14 మాస్టర్ ప్లాన్ రోడ్లతో పాటు మొత్తం టోటల్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ 220 ఉన్నాయండి. సీఎం గారు కానీ వరల్డ్ బ్యాంక్లో నేను తీసుకొచ్చి ఒక 50,000 కోట్లు తీసుకొచ్చి మొత్తం 200 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తే వైజాగ్ విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ 4-5 cities ఇన్ ద కంట్రీ అండి. ఇది ఏం చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కోట్ వేసుకుని దావోస్ వెళ్ళిపోతే సరిపోదు. స్టాన్ఫోర్డ్ వంటి ప్రాముఖ్యత కలిగిన యూనివర్సిటీల్లో చదువుకొని 13 నెలల కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తే ఈరోజు MOU కుదుర్చుకున్న పరిస్థితి అయితే ఉంది. నారా లోకేష్ యొక్క కృషి పట్టుదలే విశాఖ గూగుల్ రావడానికి కారణం అని చెప్తా ఉన్నారు. అలాగే ఏది కూడా డే 1 వచ్చేసే పరిస్థితి అయితే ఉండదు. గూగుల్ రావడం వల్ల మరికొన్ని కంపెనీలు వస్తే తద్వారా ప్రత్యక్షంగా 50,000 నుంచి 1,00,000 మందికి ఉపాధి కలిగితే పరోక్షంగా కూడా మరొక 1,00,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఇదంతా గ్రాడ్యువల్గా జరుగుతుంది. ప్రస్తుతం పోటీ పడుతున్న నగరాలు